యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. మన ప్రమేయం లేకుండా మన జీవితంలో ఎన్నో జరిగిపోయాయి. ఇప్పటి వరకు గతాన్ని ఒకసారి మనం పరిశీలించి విశ్లేషించి అర్థం చేసుకుంటే మన జీవితంలో ఏవైతే జరిగాయో బాల్యం నుండి కూడా అవన్నీ మనకి ఇష్టమైనవే జరగలేదు. మనం చాలా వాటిని ఇష్టపడ్డాం, కానీ మనం ఇష్టపడడం అన్నీ జరగలేదు. మనం ఏది చదువుకోవాలనుకున్నామో అది చదువుకోలేకపోయాం. ఏ విధంగా జీవించాలనుకున్నామో ఆ విధంగా జీవించలేకపోయాం. ఎటువంటి చోట బ్రతకాలనుకున్నామో అటువంటి చోట అవకాశం లేకుండా పోయింది. వివాహం ఎట్లా జరిగితే బాగుంటుందని ఊహించామో, ఎవరితో జరిగితే బాగుంటుందని ఊహించామో అవి కూడా జరగలేదు. పిల్లలు ఎలా కావాలని మనం ఊహించామో ఆ విధంగా పుట్టలేదు, పుట్టినా పెరగలేదు. కాకపోతే సర్దుకుంటూ పోతూ ఉన్నాం. చేసిన బిజినెస్లో మనం అనుకున్నంత లాభాలు రాలేదు, ఒక్కోసారి నష్టాలు కూడా వచ్చాయి. కడుపును పుట్టిన బిడ్డలు కూడా మాటలు వినకుండా పోయారు. ఎంతో నేను జాగ్రత్తగా పెంచాను బిడ్డని అనుకున్నా కూడాను ఒక దశలో వాళ్ళు మరో విధంగా బిహేవ్ చేసినప్పుడు, ప్రవర్తించినప్పుడు మన గుండెలు ముక్కలవుతూ ఉంటాయి. ఎంతో మంది స్నేహితుల్ని ఈ ప్రపంచంలో ప్రాణం కన్నా సమానంగా మనం ప్రేమించాం. ఎక్కడో ఒక్క చోట తలెత్తినటువంటి అపార్థాలతో స్నేహాలన్నీ కూడా భగ్నమైపోయినాయి. బంధువులు దూరం అయ్యారు, స్నేహితులు దూరం అయ్యారు. ఇలా చూస్తూ వస్తే జీవితంలో ఇవన్నీ జరగకుండా ఉంటే బాగుండేది అని మనకు అనిపిస్తుంది. ఎంతో ప్రశాంతంగా ఆనందంగా నా జీవితం గడిచిపోయి ఉంటే బాగుండేది. బాల్యంలో అలా జరగకుండా ఉంటే బాగుండేది. యవ్వనంలో అలా జరగకుండా ఉంటే బాగుండేది. ఫలానప్పుడు అలా జరగకుండా ఉంటే బాగుండేది. ఫలానా వ్యక్తి అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది. నేను ఫలానా వాళ్ళ విషయంలో అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది. నా విషయంలో వాళ్ళు అలా తప్పు చేయకుండా ఉంటే బాగుండేది. నేను వీళ్ళ విషయంలో ఇలా తప్పు చేయకుండా ఉంటే బాగుండేది. ఇటువంటి భావాలు ఏమో ఒక చెరువులో అలలు ఎట్లా కదులుతూ ఉంటాయో చిత్తంలో ఈ విధమైనటువంటి సంకల్పాలు ఎప్పుడు నడుస్తూ ఉంటాయి మనిషి. వీటన్నిటిని మనం ఒక్కసారి అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రయత్నించి ఎందుకు పొందలేకపోయాం, మనం సాధించాలనుకున్నవి ఎందుకు సాధించలేకపోయాం జీవితంలో అని ఆలోచించినప్పుడు ఒక్క విషయం బయటపడుతుంది. మనం ఏదో నిస్సహాయంగా ఉన్నాం ఈ ప్రపంచంలో. వీఆర్ హెల్ప్లెస్. ప్లీజ్, వీఆర్ హెల్ప్లెస్. దీన్ని రికగ్నైజ్ చేస్తేనే భక్తి స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టార్ట్ కాదు. నేను ఏదో చేయగలను ఈ ప్రపంచంలో, మంచిదే చేయగలిగితే, కానీ పరిమితంగా ఉన్నామనేది కూడా మనకు అర్థం కావాలి. జ్ఞానం అయితే నాకుంది, కానీ అన్నిటికీ సంబంధించిన జ్ఞానం లేదు నాకు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ ధర్మాలతో ఈ ప్రపంచం నడపబడుతూ ఉందో, ఏ చట్టాలతో ఈ ప్రపంచం కొనసాగుతూ ఉందో దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం నాకు లేదు. ఇప్పటి వరకు ఏ శాస్త్రం కూడా నేను పరిపూర్ణం అని చెప్పేటువంటి శాస్త్రమే లేదు. ఎందుకో తెలుసా? ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఏ ఫీల్డ్లో చూసినా ఇదమిద్ధంగా ఒక పూర్ణత్వాన్ని సంతరించుకున్నట్టుగా ఎక్కడా లేదు. కాబట్టి ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కనుక ఇంత విశాలమైనటువంటి విశ్వంలో అనేకమైనటువంటి చట్టాల చేత ముడిపడి నడపబడుతూ ఉండేటువంటి ఈ విశ్వంలో నాకు తెలిసినవి కొన్ని ఉండొచ్చేమో, కానీ నాకు తెలియనివి చాలా ఉన్నాయి. నాకు తెలిసిన వాటిల్లో కూడాను తెలియని భాగం చాలా ఉంది. అదేమిటి అని అడిగితే చెట్టు అంటాను. ఏమి చెట్టు అని అడిగితే వేప చెట్టు అంటాను. వేప చెట్టు ఆ ఆకు ఎట్లా ఉంటుంది? చేదుగా ఉంటుంది అంటాను. దాని కలర్ ఎట్లా ఉంది అంటాను. అని అడిగితే అయ్యా కలర్ ఎట్లా ఉంది? గ్రీన్. ఆకుపచ్చగా ఉంది.
వై ద కలర్ ఆఫ్ ద లీఫ్ ఈజ్ గ్రీన్ అన్నాడు అనుకో, నో ఆన్సర్. ఎందుకని ఆకు ఎందుకు పచ్చగా ఉండాలి, ఆకు పచ్చగా ఎందుకు ఉండాలి అని అంటే అది నాకు సంబంధించింది కాదు, అది బోటనీ చదువుకున్నవాడు వచ్చి మాట్లాడాల్సిన విషయం అయిపోయింది. ఒకవేళ దాని గురించి నేను వివరించాలనుకుంటే నేను కూడా వృక్షశాస్త్రం చదువుకోవాలి, మళ్ళీ బోటనీ చదువుకోవాలి. అప్పుడు తెలుసుకుంటాను ఏమని, ఆకుపచ్చగా ఉందని నేను అంటున్నానే గాని, పత్రం పచ్చగా ఉంది ఆకుపచ్చగా నేను అంటున్నాను గాని ఆకుపచ్చగా లేదు అనేది అప్పుడు తెలుస్తుంది నాకు. ఎందుకని లేదు, ఆకులో పచ్చదనం ఏమిటి, ఇప్పుడు ఇంకా చాలా అర్థం చేసుకోవాలి. ఓహో, క్లోరోఫిల్ అనేది ఒకటి ఉంది, దాని యాక్షన్ ఎట్లా ఉంటది, కాబట్టి దానివల్ల ఆకు పచ్చగా ఉందే గాని ఇంకొక విధంగా కాదు. ఇదంతా బాటనీకి సంబంధించింది. ఇట్లా ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా ఓ డాక్టర్ ఉంటాడు. ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది, జ్వరం అని తెలుస్తూ ఉంటుంది, మనకు ఒళ్ళు వేడైంది, నొప్పులుగా ఉంది, అది ఇదని తెలుస్తూ ఉంటుంది. అంతే, ఇది ఏ జ్వరం అని నాకు తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఆయన పరిశీలిస్తాడు, ఆయన మందు వాడతాడు, నాకు ఆయనకి ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ ఈ ఫీవర్ ఏ ఫీవర్, ఇది ఫ్లూనా, ఇది టైఫాయిడా, ఇది మలేరియానా, అప్పుడు డాక్టర్కి డౌట్ వచ్చింది అనుకోండి, ఆయనకి జ్వరం నాకుందని ఆయనకి తెలుసు, కానీ మళ్ళీ బ్లడ్ టెస్ట్ అంటాడు, ఇంకో టెస్ట్ అంటాడు. అలా టెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత కూడాను మందులు వాడితే తగ్గలేదనుకోండి, ఇంకేదో స్కానింగ్ అంటాడు, అప్పటికి కూడా తేలలేదనుకోండి, అప్పుడు అంటాడు బాంబేకి పోండి. అక్కడికి పోయినామనుకోండి, వాళ్ళకు కూడా కనుక అర్థం కాకపోయిందంటే కాలిఫోర్నియాకి పోండి, వాళ్ళు అంటారు అక్కడి నుంచి అటు పోండి. ఎందుకనంటే ఏ ఫీల్డ్లో కూడా కొంతవరకు మనకు అవగాహన ఉందే గాని జ్ఞానానికి సంబంధించి పూర్ణ జ్ఞానం ఉన్నట్టుగా చెప్పడానికి లేదు. అట్లాగే శక్తి కూడాను పూర్ణంగా ఉన్నట్టుగా చెప్పలేము. జ్ఞానం కలిగినా కూడా శక్తిలో పరిమితంగా ఉన్నా. అందువల్ల జీవితంలో వచ్చేటువంటి బాధల్ని ముందుగా తెలిసినా కూడా తొలగించుకోలేకపోతాం. కొన్ని రేపు ఉదయం సైక్లోన్ వస్తుందని తెలుసు, ఏం చేయగలం మనం అంతా, పెట్టే బేడ సర్దుకోవడం తప్ప. ఓ భయంకరంగా గాలివాన వస్తుంది, తుఫాన్ వస్తుంది, ముంచేస్తుంది అని ముందే వాతావరణం సూచించినా కూడాను మనం చేయగలిగేది ఏమీ లేదు ఈ ప్రపంచంలో. అది తమాషా. రాబోయేటువంటివి తెలియవు. ఒకవేళ తెలిసినా కూడా కొన్నిటి వాటిల్లో మనం వాటిని పోగొట్టుకునేటువంటి శక్తి, వాటిని నిరోధించేటువంటి శక్తి, నివారించేటువంటి శక్తి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇవన్నీ చూసినప్పుడు ప్రపంచంలో ఏవేవైతే జరుగుతూ ఉన్నాయో వాటికి నేను సంబంధించి ఉన్నానేమో గానీ నాతో సంబంధం లేకుండా అవి జరిగిపోతూ ఉన్నాయి. నా జీవితంలో ఏవైతే జరిగాయో, జీవితం నాదే అయినా నేను అనుకున్నట్టుగా జరగలేదు. కాబట్టి నా రాగద్వేషాలు రండి, నా రాగద్వేషాలు నా దగ్గర ఉన్నాయి. ఇది జరగాలి అనుకుంటున్నా, జరగడం లేదు. అది జరగకూడదు అనుకుంటూ ఉన్నా, జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే నాకు రాగద్వేషాలు ఉన్నాయో, ఇది జరగాలి దాని మీద నాకు రాగం ఉంది, అది జరగకూడదు దాని మీద నాకు ద్వేషం ఉంది. ఈ విధంగా నా రాగద్వేషాలు నా జీవన శకటాన్ని నడుపుతూ ఉండినా జరిగిపోతున్నాయి. నా రాగద్వేషాలకు అనుకూలంగా జరగడం లేదు ఈ ప్రపంచంలో. ఇక్కడ మనిషి ఏదో ఆలోచించాల్సి వస్తుంది. ఎవరి యొక్క ప్రోద్బలంతో ఇవన్నీ జరుగుతున్నాయి? ఇక్కడ ఒక్క విషయం ఏంటో తెలుసా? ఓహో, ఈ చట్టాలు ఈ సృష్టిలో ఉన్నాయి, ధర్మాలు ఈ సృష్టిలో ఉన్నాయి, ధర్మాలకు అనుగుణంగా ఈ సృష్టి నడుస్తూ ఉంది. కనుక దీన్ని నడిపేటువంటి శక్తి ఏదో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకని? ఇక్కడ ప్రతిదీ క్రమబద్ధంగా ఉంది గనక, ఆర్డర్ ఉంది గనక, నియతి ఉంది గనక. ఎక్కడైతే నియతి ఉందో అక్కడ నియంత ఉన్నాడని అర్థం. కనుక ఈ జగత్తు, ఈ సృష్టి ఏదైతే సృష్టింపబడిందో అది సుకృతం. యత్ సృష్టం తత్ సుకృతం. ఏదైతే సృష్టింపబడిందో అది అందంగా, ప్రయోజనాత్మకంగా ఎప్పుడైతే సృష్టింపబడి ఉందో, ఒక పూల తోటను చూచినప్పుడు దాన్ని అందంగా గనక కత్తిరించి ఉంటే, పూల కంచెలు శోభాయమానంగా కత్తిరించి ఉన్నప్పుడు దాని వెనక తోటమాలి ఉండాడని నాకు తెలుసు. ఎటుంటే అటు కనుక పెరిగి ఉంటే నేను ఆలోచించను గాని, అందంగా ఎప్పుడైతే కట్ చేసి ఉన్నాడో, ఇలా మొక్కల్ని కట్ చేశాడు అంటే వ్యక్తి ఉండాడని ఎట్లాగైతే ఊహిస్తూ ఉన్నానో ఆర్డర్ చూచి, అట్లాగే ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఒక నియతిని చూచి, ఆర్డర్ని చూచి, ఈ ప్రపంచంలో అందం ఉంది, ఈ ప్రపంచంలో అర్థం ఉంది, ఈ ప్రపంచంలో పద్ధతి ఉంది, ఈ ప్రపంచంలో ప్రయోజనం ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో దేర్ ఈస్ క్రియేషన్, సృష్టి. ఇది సృష్టి. నియతి ఉంది గనక, నియతి ఉన్నటువంటి చోట నియంత ఉండాలి. యత్ సృష్టం తత్ సుకృతం.
అతనికి అన్నీ తెలుసు. యోయత్ కర్త సత్తజ్ఞ, న్యాయశాస్త్రం. ఎవడైతే ఈ సృష్టికి కర్త అయి ఉన్నాడో అతనికి ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉంది. కాబట్టి ఏది ఎందుకు ఎలా జరుగుతూ ఉందో అతనికి తెలిసే గాని నాకు తెలియదు. నేను ఊహిస్తాను, నా రాగద్వేషాలకు అనుకూలంగా ఈ ప్రపంచంలో జరగాలని నేను అనుకుంటాను. జరిగితే జరగచ్చు, జరగకపోవచ్చు, స్కోప్ ఉంది. కానీ అతనికి తెలియకుండా మాత్రం జరిగేందుకు అవకాశమే లేదు. కనుక ఎప్పుడైతే మన దగ్గర రాగద్వేషాలు ఉండి, ఎందుకు ఈ రాగద్వేషాల గురించి మాట్లాడాల్సి వస్తుంది? ప్రతిబంధకాలుగా ఉన్నాయి గనక. మల విక్షేపం, అది మర్చిపోకండి. ఆవరణ మల విక్షేపాల్లో ఆవరణ, అజ్ఞానం తొలగాలంటే జ్ఞానం కలగాలి. జ్ఞానం కలగడం లేదు. ఎందుకని? ప్రతిబంధకాలు ఉన్నాయి. ఏమిటా ప్రతిబంధకాలు? మల విక్షేప. ఆ మల ఏమిటి? రాగద్వేషాలు. రాగద్వేషాలు ఇవి. కనుక నా రాగద్వేషాలకు అనుగుణంగా కనుక ఈ ప్రపంచం నడుస్తూ ఉంటే నాకేమనిపించకపోవచ్చేమో గానీ అలా నడిచేటట్టు కనిపించడం లేదు. కాబట్టి ఇప్పుడు అనుకుంటూ ఉన్నా, ఈ సృష్టి నేను చెప్పినట్టుగా వినదు, నేను అనుకున్నట్టుగా జరిగే అవకాశం లేదు. నా మనసులో ఆలోచనలు కదలచ్చేమో గాని జరగవలసినవి జరుగుతాయే గాని జరగకూడనివి ఈ ప్రపంచంలో జరగవు. ఈ జరిగేటప్పుడు వీటిని అర్థం చేసుకోవడానికి నేనున్నానే గాని మార్పు చేయడానికి కాదు. సూర్యుడు పడమర ఉదయించాలని మనమందరం అనుకున్నా కూడా జరగదు. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. ఎందుకని? నియతి, ఇట్ ఇస్ అన్ ఆర్డర్. ఎక్కడైతే నీతి ఉందో దాని వెనక నియంత ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. కాబట్టి నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నేను అనుకున్నవన్నీ ఈ ప్రపంచంలో జరగవు, కానీ తను అనుకున్నవే జరుగుతాయి. ఎందుకని? తనది ఈ ప్రపంచం, తాను సృష్టించింది ఈ ప్రపంచం. నాకన్నా ముందే ఉన్న ప్రపంచంలోకి నేను వచ్చాను. నేను సృష్టించి ఈ ప్రపంచంలోకి రాలేదు. ఓకే, కనుక ఆ విశ్వానికి కర్తను నేను కాదు. విశ్వస్య కర్త విశ్వజ్ఞ. విశ్వాన్ని తయారు చేసిన వాడెవడో వాడికి విశ్వానికి సంబంధించిన జ్ఞానం ఉంది. సర్వస్య కర్త సర్వజ్ఞ. సర్వాన్ని సృష్టించినటువంటి పరమాత్మకి సమస్తానికి సంబంధించిన జ్ఞానం ఉంది. అతని యొక్క జ్ఞానం ఈ ప్రపంచాన్ని నడుపుతూ ఉంది. ఏది ఎక్కడ ఏది ఎలా జరుగుతుందో అతనికే తెలుసు. అన్ని అతనే ఇచ్చాడు. దేర్ఫోర్ హి ఈజ్ దాత. అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఎవరు? దాత, గివర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఒక్క పదం, దాత. ప్రపంచంలో ఆయన ఒక్కడే దాత, మిగతా వాళ్ళంతా పుచ్చుకునేవాళ్లే. ఇచ్చేవాడు దాత అంటే ఇచ్చేవాడు. ఇద్దరు ముగ్గురుండారా? అట్లా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరు దాతలు కాకుండా పోతారు. దాత ఏక్ రామ్ భికారి సారీ దునియా, దాత ఏక్ రామ్ भिकारी सारी दुनिया, दात एक राम भिखारी सारी दुनिया, दात एक राम, दात एक शाम. ఓకే, భగవంతుడు అక్కడే, అతనే దాత. ఏమిచ్చాడు? ప్రపంచాన్ని ఇచ్చాడు. నాకు అనవసరం చెప్తున్నానేనండి. నా దేహాన్ని ఇచ్చాడు. ఇక్కడ దిగుతూ ఉన్నాడు ఈశ్వరుడు. రాగద్వేషాలు నివారించలేము, వాటిని తటస్థపరచాలి. రాగద్వేషాలని తొలగించలేము, వాటిని న్యూట్రలైజ్ చేయాలి అనుకున్నాం. చూచారా ఉదయం? వాటిని న్యూట్రలైజ్ చేయాలి అంటే ఈశ్వరుడు ఎంటర్ కావాలి, లేకపోతే జరిగే ప్రశ్నే లేదు. భగవంతుడు రావాలి, లేకపోతే ఎందుకని ఇట్లా అర్థం చేసుకుంటున్నాం? రాగము ద్వేషము నేను అనుకున్నది జరగాలి, ఇష్టము అయిష్టము, దీనికి జరిగే వాటికి సంబంధం లేదు. అందువల్ల ఎవరి అధీనంలో ఉండి ఇవన్నీ జరుగుతున్నాయి అనే ప్రశ్న పడుతుంది. అతడు ఈశ్వర. కమాన్. ఈ దేహాన్ని ఇచ్చాడు. నా దేహం అని నువ్వు అనొచ్చు. ఇంకొకటి నీకు ఇచ్చినప్పుడు నీ దేహం కాదు, ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఇది ఇచ్చారు అనుకోండి ఎవరన్నా, ఇది వాళ్ళది, నాదెందుకు అవుతుంది? ఇది ఇచ్చారు, ఎవరది? ఈ చొక్కా ఇచ్చారు, వాళ్ళది, నేను వేసుకోవచ్చు. ఇది నా దగ్గర ఉంది, నాది కాదు. ఎందుకని? సన్యాసి నేను. ఏమన్నా ఉండొచ్చు నా దగ్గర, ఇవన్నీ నావి కావు. నా దగ్గర వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ నావి కావు, కానీ నా దగ్గర ఉన్నవి. అర్థమవుతుంది? నా దేహము అని కనుక నేను అనుకుంటా, నా బాడీలో ఎన్ని సెల్స్ ఉన్నాయో నాకు అర్థం కావాలి. ఏం అర్థమయ్యే ప్రశ్న లేదు. ఎన్ని లీటర్ల రక్తం ఉందో నాకు తెలియదు. బ్యాంకులో ఎంత డబ్బు ఉందో తెలుసు, మన బాడీలో ఎన్ని లీటర్ల రక్తం ఉందో తెలియదు, ఎన్ని నాడులున్నాయో తెలియదు, ఏమేం జరుగుతుందో తెలియదు.
అర్థమవుతుంది. అందుకని ఏదైనా జరగచ్చు. హాయిగా ఉన్నానని చెప్పుకుంటే మరుసటి రోజు మార్నింగే డాక్టర్ నీ క్యాన్సర్ అని చెప్తే చేసేది ఏమి లేకుండా ఉంది. ఇవన్నీ వింటున్నాం ఈ ప్రపంచం. కాబట్టి దేహం నా దగ్గర ఉండొచ్చు, కానీ దేహం నాకు ఎవరో ఇచ్చారు. ఎందుకో తెలుసా? ఈ దేహానికి సంబంధించినటువంటి జ్ఞానం నా దగ్గర లేదు. నా దేహంలో ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు. ఇంత కెమికల్ యాక్షన్ నడుస్తుంది లివర్, నాకేం తెలుసు దాని గురించి? మాస్టర్ చెప్పాడు కొంతవరకు లివర్ అని, అంతే తెలుసు. దాని ఫంక్షన్ ఎట్లాంటిది, అదో కెమికల్ ఫ్యాక్టరీ, ఎవరికి తెలుసు దాని గురించి? కాబట్టి ఇది నాది అని అనుకుంటే ఎవరన్నా అడిగారు అనుకో, నీ లివర్ గురించి చెప్పని, నాకేం తెలుసు? నా లివర్ నాకు తెలియదు, నీ లివర్ నీకు తెలియదు. ఇది మన లెవెల్, అర్థమవుతుంది. కాబట్టి నాదే గనకైతే నాకు అన్నీ తెలిసి ఉండాలి. నంబర్ 2, నేను గనక ఈ దేహాన్ని ఎవరు ఇవ్వకుండా నేనే తెచ్చుకున్నాను అని గనక అనుకుంటే, ఇట్లా తెచ్చుకుంటాను ఆ దేహాన్ని, చచ్చిపోయేంత వరకు ఏ రోగం రాకుండా తెచ్చుకుంటాను. చూడండి తమాష. తల్లిదండ్రులు ఇచ్చారు, అది కూడా కుదరదు. తల్లిదండ్రులు ఇస్తే తన బిడ్డని పోలియో వాడుగా ఎందుకు పుట్టిస్తారు సార్? తన బిడ్డ పోలియోతో ఉండాలని ఏ తల్లి అని అనుకుంటుందా? ఏ తండ్రి అని అనుకుంటారా? బిడ్డ కలుగుతుంది కానీ పుట్టిన తర్వాత పోలియో అని బాధపడుతున్నారు. జస్ట్ అండర్స్టాండ్. అర్థమవుతుంది. కనుక ఏది కూడాను, మన దేహం కూడా పరమాత్మ మనకు ఇచ్చింది. ఈ దేహం అతను ఇచ్చాడు. మరి ఈ దేహం పెరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని తానే కల్పించాడు. ఏ విధమైన శీతోష్ణ స్థితిలో ఈ దేహం పెరుగుతుందో అవంతా ఇక్కడ తయారు చేసి పెట్టాడు. నీకు ఉష్ణం అవసరమైతే నువ్వు రాక ముందే సూర్యుడిని రెడీ చేసి పెట్టాడు. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్, అమేజింగ్. సరేనా? మళ్ళీ ఆ సూర్యరశ్మికి మేఘాలు తయారు కావాలి, సముద్రాన్ని తయారు చేసి పెట్టాడు. అది వర్షించాలి. ఏ కాలంలో వర్షించాలి, ఎటువంటి వాతావరణంలో వర్షిస్తుంది, ఈ శీతోష్ణ స్థితి నీకు తెలుసా? అవి ఉన్నవి, నువ్వు స్టడీ చేస్తున్నావు, వాటిని అంతే అధ్యయనం చేస్తున్నావు. నువ్వు సృష్టించింది కాదా అది. కనుక ఈ ప్రపంచంలో ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడాను ఆయన చేతిలో ఉన్నాయి. నాకు ఈ దేహం ఇచ్చాడు. ఈ దేహమే కాదు, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చాడు. ఆ తల్లిదండ్రులకే నేను ఎందుకు పుట్టాను? ఇంత ఆర్డర్ ఉండే ప్రపంచంలో అది కూడా ఆర్డరే. వాళ్ళకి నాకు సంబంధం ఉంది, వాళ్ళకి నాకు సంబంధం. అందుకని ఒక్కోసారంట డాక్టర్ దగ్గర పోయి చూపిస్తే కొత్తగా ఫస్ట్ టైం ఎవరు ఈ షుగర్ పేషెంట్స్ ఉంటారు చూసారా, వాడు మొట్టమొదటి వెళ్ళినప్పుడు 30 సంవత్సరాలకి నీరసంగా ఉందని పోతాడు. వాళ్ళు టెస్ట్ చేసి బ్లడ్ షుగర్ అని, అంతవరకు ఆరోగ్యంగా ఉంటాడు. అప్పుడు అంటాడు, సార్ నేను చాలా పద్ధతిగా ఉన్నాను సార్, చూడండి నా బాడీ ఎట్లా సన్నగా ఉంటాడు. బాగుంటాడు పాపం, ఆరోగ్యంగా ఉన్నాను సార్ ఇప్పటి వరకు. నేను ఏది కూడా స్వీట్స్ ఎప్పుడో తినను సార్, రోజు ఎక్సర్సైజ్ చేస్తాను సార్, అన్ని చేస్తాను సార్, నాకు మంచి అలవాట్లు సార్, నాకేమి దురలవాట్లు లేవు సార్, నాకు షుగర్ ఎందుకు వచ్చింది సార్? డాక్టర్ ఏం చెప్తారు తెలుసా? బహుశా ఇది హెరిడిటరీ అయి ఉండొచ్చు. ఇదొకటి. ఏంటి హెరిడిటరీ అంటే? వంశపారంపర్యం. ఓహో, ఇప్పుడు అర్థమవుతుందా? వంశపారంపర్యం అంటే దేహం నీదే అయినా నీ దేహంలో ఉండే జబ్బుకి ఎప్పుడో చచ్చిపోయిన తాతకి కూడా కనెక్షన్ ఉంది. అండర్స్టాండ్? అమేజింగ్. సామాన్యమైనటువంటి విషయం కాదు ఈ సృష్టి. అటువంటి వాడు దాత, అతనిస్తే నాకు ఈ దేహం వచ్చింది. ఇచ్చినవాడు దూరంగా ఉండాడా? విశ్వాన్ని సృష్టించిన పరమాత్మ విశ్రమించాడా? నా విశ్వంలోనే ఉండాడు ధర్మరూపం. ఫర్దర్ కర్మయోగంలో అద్భుతమైన పాయింట్స్ ఇవి. నేను ఎంతసేపు అన్నా చెప్పనండి, ముఖ్యంగా మీకు 3-4 పాయింట్స్ ఉన్నాయి మీరు మర్చిపోయినవి. అవి నేను అండర్లైన్ చేసి చెప్తాను, దాన్ని మనసులో పెట్టుకోండి చాలు. జీవితంలో ఏ విధ బాధ ఉండదు మనకు. విశ్రమించలేదు, ఈ సృష్టిలోనే ఉండాడు. లేడనుకోండి ఎట్లా జరుగుతుంది ఈ సృష్టి, ఎట్లా నడుస్తుంది? నేను సుఖపడాలని అనుకుంటున్నా, నువ్వు అనుకోవడం లేదా? ఆయన అనుకోవడం లేదా? ఆమె అనుకోవడం లేదా? అందరూ సుఖాన్ని కోరుకుంటున్నారు ఈ ప్రపంచంలో, కానీ వస్తువు ఉందే. నువ్వు సుఖపడాలనుకుంటే వస్తువు ఉందే, సుఖం కలిగితే నువ్వు సుఖపడుతున్నావా? సుఖంగా నా జీవితంలోకి రావాలి అని నేను అంటున్నానేమో గాని రావచ్చు, రాకపోవచ్చు. కొందరి జీవితాల్లో సుఖమే లేదని చెప్తూ ఉంటారు. అందువల్ల ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు గనక, నేనే గనక సుఖాన్ని తెచ్చుకునేటట్లయితే
24 గంటలు సుఖంగానే ఉంటాను. దుఃఖంగా ఉండాలని ఎవడనుకుంటాడు ఈ ప్రపంచంలో? సుఖపడడం అనేటువంటిది నా చేతిలోనే కనుకుంటే 24 గంటలు సుఖపడతానేమో. కర్మయోగం ఇట్లా ఆలోచించాలి. కాబట్టి నా చేతిలో కూడా లేనట్టుగా కనపడతా ఉంది. సుఖం వస్తే నేను అనుభవిస్తున్నానే గాని నా అంతటా నేను సుఖాన్ని తెచ్చుకోలేకపోతున్నాను. చాతక పక్షి వర్షం కోసం చూస్తూ ఉంది. వర్షం పడితే అది నీళ్లు తాగలదేమో, అంతేగాని వర్షాన్ని కురిపించే శక్తి చాతక పక్షికి లేదు. వర్షపు నీరు వస్తే తాగుతున్నదే గాని వర్షాన్ని కురిపించే శక్తి దానికి లేదు. అట్లాగే సుఖం వస్తే నేను అనుభవిస్తున్నానేమో గాని సుఖాన్ని తెచ్చుకునే శక్తి ఎందుకో నాకు లేకపోతా ఉంది. అన్ని పరిస్థితులు అనుకూలంగా నాకు ఉండడం లేదు. ఒక్కొక్కసారి అనుకూలంగా ఉంటాయి, ఒక్కోసారి ప్రతికూలంగా ఉంటాయి. చూసారా, నేను కొన్ని ఇళ్లలో భార్యలు ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు ఎట్లా ఉంటుందో జీవితం అని. దురదృష్టం కదా, పిటియబుల్ ఏంటి. కొన్ని ఇళ్లలో భర్తలు ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు ఎట్లా ఉంటుంది. ఎందుకని? భర్త ఎట్లుంటాడో భార్యకి తెలియదు. రాత్రి భోంచేసి హాయిగా పడుకున్నాడు, ఉదయం లేచిన తర్వాత తిడతాడేమో. రాత్రి బాగున్నాడు కదా ఎందుకు తిడతాడు? అట్లా గతంలో చాలాసార్లు తీర్చున్నాడు కనుక. ఒకసారి ఆఫీసు నుంచి భర్త వస్తూ ఇంటి దగ్గర ఈవిడ ఏ విధమైన వేషంతో కనపడుతుందో ఒక్కసారి మహిషాసుర మర్దన లాగా ఉంటదేమో. భర్త పాపం ఆయనకు ఆలోచన, ఆవిడ రాగానే ఏమండి అన్నది అనుకోండి, అప్పుడు అనుకుంటాడు పర్వాలేదు. ఒక్కోసారి అలా అనుకుంటుంది అనుకుంటూ వస్తాడు. ఆవిడ కాఫీ కావన్నా టీ కావన్నా, చచ్చాం బాబు ఏదో ఉంది సంథింగ్. ప్రతి క్షణం రిస్కే, ప్రతి క్షణం రిస్క్. ఈవెన్ స్వామీజీ దర్శనానికి వస్తే ఆయన ఎట్లుంటాడు అని పోయి హైదరాబాద్ నుంచి బయలుదేరి స్వామీజీ దర్శనానికి వస్తే ఆయన ఎట్లా ఉంటాడు? సీరియస్ గా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, నవ్వుతున్నాడు. రాగానే అందుకని ఇట్లా వస్తారు అని. అప్పుడు స్వామీజీ ఒకసారి బాగున్నావా కమానండి స్వామీజీ. ఎక్కడికి పోయినా అనుక్షణం. కనుక ఎవరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు ఈ ప్రపంచంలో తెలియదు. కనుక వర్షం వస్తేనే చాతక పక్షికి పనయోగ్యంగా నీళ్లు దొరుకుతున్నాయి కానీ వర్షాన్ని ఎట్లా కురిపించాలో దానికి ఎట్లాగైతే తెలియదు. సుఖపడే సమయాలు వచ్చినప్పుడు అందరూ హాయిగా ఉంటే, అన్ని పరిస్థితులు బాగుంటే, ఆరోగ్యం బాగుంటే, అన్ని బాగుంటే ఎప్పుడో కొద్దిగా నవ్వుతాం. సాధ్యమైనంత ఏదో ఒకటి బాగాలేకుండానే ఉంటుంది. అది జీవితం అంటే. కానీ తమాషా ఏమిటంటే ఇవన్నీ దృశ్యం కనపడుతూ ఉన్నాయి, మనకు తెలుస్తూ ఉన్నాయి. కానీ అదృశ్యం కూడా ఒకటి ఉంది. అదే అన్నీ నేనే చేయగలను అనుకుంటాను, ఏదేదో సాధించగలను అనుకుంటాను, అనేక రకాలైనటువంటి ఆశల్ని ఈ ప్రపంచంలో నేను కదిలిస్తాను. కానీ ఈ కోరికలైతే ఎన్నైనా తయారు చేసుకోవచ్చు, కానీ కనీసం ఒక చిన్న కోరికను కూడాను ఫలింపజేసుకునేటువంటి శక్తి నాకు లేదు అని మనిషికి అర్థమైన రోజు మనసు భగవంతుడి వైపు తిరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న కోరిక కూడా ఫలింపజేసుకుని చెప్తే అది అదృశ్యం. శక్తి నాది కాదు. బాగా అర్థం చేసుకోండి. ఇదిగో వెలుగుతూ ఉంది లైట్. స్వామీజీ ఇదేమి లైట్? ఇది హాలోజన్ బాబు, చాలా బాగా వెలుగుతూ ఉంది. ఒకవేళ హాలోజన్ కనుక జ్ఞానం వస్తే నేను వెలుగుతున్నాను అది అనుకోవచ్చు, పర్వాలేదు. నేను చెప్తాను, నీ దగ్గర వెలుగుంది, ఓ లైట్, కానీ నువ్వు వెలగలేవు. అండర్స్టాండ్? నీ దగ్గర వెలుగు ఉంది కానీ నువ్వు వెలగలేవు. కానీ అదేమనుకుంటా తెలుసా? నా అతనికి జ్ఞానం లేదు స్వామీజీకి. నేను వెలుగుతూనే ఉంటే కదా అతను కనపడుతూ ఉన్నాడు, నేను వెలుగుతున్నాను అనుకుంటుంది. కరెంట్ పోయింది అనుకోండి, పవర్ కట్ అయింది అనుకోండి, అప్పుడు అనుకుంటుంది ఇప్పుడు పోయి అడిగితే ఏమి వెలుగు, కమాన్ వెలగవే. ఇప్పుడు సార్ వెలిగింది నేనే అనుకున్నాను, కాదని ఇప్పుడు తెలుసుకుంటాను. వెలుగు నా దగ్గర ఉన్నదే గాని నన్ను వెలిగించిన శక్తి ఏదో ఉందనుకుంటాను. వెలుగుతూ ఉన్నంత వరకు దానికి తెలియదు ఆ విషయం, అసత్యం. ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఆరిపోయినప్పుడు అర్థమవుతుంది. ఏమని? వెలుగైతే ఉండొచ్చేమో కానీ శక్తి దానిది కాదు. ఎవరిది శక్తి? బల్బుది కాదు, విద్యుత్. అందువలనే విద్యుత్ శక్తి. అండర్స్టాండ్ ది వర్డ్. శక్తి దేనికి సంబంధించింది? విద్యుత్తుకు సంబంధించింది, బల్బుకి సంబంధించింది కానే కాదు.
అందువల్ల విద్యుత్ శక్తి అంటున్నాం, బల్బు శక్తి అనలేదు, ఫిలమెంట్ శక్తి అనడం లేదు, టంగ్స్టన్ వైర్ శక్తి కాదు, విద్యుత్ శక్తి. విద్యుత్ శక్తి ఉంటేనే అది కలుగుతుంది. కాబట్టి హే బల్బు, నువ్వు దృశ్యం, శక్తి అదృశ్యం. ఆ అదృశ్య శక్తి ఉంటేనే నువ్వు దృశ్యంలో వెలుగు కనపడుతూ ఉంది. నువ్వు వెలుగుతూ ఉన్నంత వరకు నీకు తెలియడం లేదు, ఆరిపోయినప్పుడు నీకు తెలుస్తుంది. అట్లాగే ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే మనకేం అర్థం కాదు. చేతులు తిప్పుతూ ఉన్నాం, అర్థం కాదు. డాన్స్ చేస్తూ ఉన్నాం, అర్థం కాదు. హే నేను ఎంత బాగా డాన్స్ చేశాను, ఓకే. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? సడన్ గా పెరాలసిస్ వస్తే, లేదా అలా వచ్చిన వాళ్ళని చూసినప్పుడు, ఏంటిది, ఎంత బరువులు ఎత్తాను, ఎన్ని బరువులు ఎత్తాను నేను, వెయిట్ లిఫ్టర్ నేను, ప్రపంచంలోనే నంబర్ 1 వెయిట్ లిఫ్టర్ నేను. ఏమైపోయింది, ఏంటి కదలేదే, అంతంత బరువులు ఎత్తినటువంటి వాడిని కనీసం నా చేతిని లేపలేకపోతూ ఉన్నాను. కానీ చెయ్యి ఉంది కదా, దిస్ ఇస్ ద పాయింట్. చెయ్యి ఎక్కడికి పోలేదు, కానీ చేతిని కదిలించినటువంటి శక్తి, చేతిని కదిలించిన శక్తి చెయ్యిది అయితే, చెయ్యి ఇప్పుడు ఉంది కదా, లేవచ్చు కదా, లేపలేకపోతా ఉన్నాను. ఎవరో వచ్చి పట్టుకుంటున్నారు. ఇప్పుడు అనుకుంటూ ఉన్నా, చెయ్యి నా దగ్గర ఉన్నది కానీ ఈ చెయ్యి కదలడానికి, చెయ్యి ఇప్పుడే ఉంది కానీ చెయ్యి కదలడం లేదు. ఇంతకుముందు చెయ్యి కదిలింది, ఇప్పుడు కదలడం లేదు. ఇంతకుముందు కదిలినప్పుడు చెయ్యి ఉంది, ఇప్పుడు కదలనప్పుడు చెయ్యి ఉంది. కానీ ఇప్పుడు కదలకపోవడానికి, అప్పుడు కదలడానికి కారణం ఏంటి? ఇప్పుడు చెయ్యి ఉంది, అప్పుడు చెయ్యి ఉంది, కానీ ఎవరో కదిలించిన శక్తి ఏదో దీంట్లో దూరమైనట్టుగా కనపడతాను, బల్బులో ఆగినట్టుగా. కనుక నేను మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, నా నుంచి మాటలు వస్తున్నాయి, అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నా, కానీ ఎంత ఉందో తెలుసా దాని వెనక? ఏం మాట్లాడుతున్నాను ఎవరికి తెలిసింది? నాలుగుకి తెలుసా, నోటికి తెలుసా, మనసుకా తెలుసు? ఇక్కడి నుంచి అక్షరాలు దొలుతూ ఉంటాయి. ఒక పదంలో కొన్ని అక్షరాలు ఉంటాయి. శ్రీకృష్ణుడు అని మాట్లాడాలంటే 4 అక్షరాలు, దాన్ని కంపోజ్ చేసుకోవాలి. ఆ పదం పలకాలి, ఆ పదం పక్కన ఇంకో పదాన్ని దోసుకొని ఇంకో పదం రావాలి, ఆ పదాన్ని దోసుకొని మరొక పదం రావాలి, ఇంకో పదం దోసుకొని రావాలి. ఇట్లా పదాలు తోస్తూ ఉండాలి నోట్లో నుంచి. అర్థమవుతుంది? కొన్ని వందల వేల పదాలు తోసేస్తే ఒక ఉపన్యాసం పూర్తయి పూర్ణమిద. ఇన్ని పదాన్ని నోట్లో నుంచి తోయాలంటే ఏ పదం పక్కన ఏ పదం తోయాలనేది నాలుగుకు తెలియదు, నోటికి తెలియదు, మనస్సు. ఈ పదాలు, ఈ మాటల మూట అక్కడుంది మనసులో. మనసు ఆ మూటని ఇప్పాలి. ఏ పదం తోయాలో అది ఆలోచించాలి, అది మళ్ళీ ఇక్కడికి చెప్పాలి, నోరు మాట్లాడాలి, సౌండ్ బాక్స్ నుంచి నేను ప్రొడ్యూస్ చేయాలి. ఇదంతా ఎంతసేపు జరగాలి? క్షణాల్లో జరిగిపోవాలి. ఎంత ఆర్డర్ ఉందో! ఇంత మాట్లాడుతూ ఇంత ఆర్డర్ ఉండేటప్పుడు భావం రావాలి, భాష రావాలి. ఇన్ని జరుగుతూ ఉంటే ఏమి అనిపించదు. ఏమండి ఈరోజు నేను ఉపన్యాసం బాగా మాట్లాడా, ఇలా మాట్లాడుతుంటే నేనే మాట్లాడుతూ ఉన్నాను. కానీ ఒక దశలో స్వరపేటిక మోగబోయి మాటలు ఆగిపోయినప్పుడు, అరే నాలుక ఉంది, మనసులో భావాలుండయి, మాటలుండయి, పలకాలనుంది, పలకలేకపోతున్నా, మూగపోయిందే కంట. చూడలేదా మనం ఎంతమందిని? ఎవరి జీవితంలో జరగచ్చు అది. కానీ అప్పుడు అనిపిస్తుంది, అరే నా శక్తి అనుకున్నాను నేను, నా శక్తి అయితే నా కంఠం నా దగ్గరే ఉంది, మాట్లాడచ్చు. కానీ దీన్ని కదిలించిన వాడెవడు? కాబట్టి నా కళ్ళున్నాయి, చూస్తూ ఉన్నాయి, నా కంటి దగ్గర వాడున్నాడు. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణ. అన్నీ ఇచ్చిన నీవు దత్తం, ఇదంతా నాకు ఇవ్వబడింది, ఇట్ ఈస్ గివన్. నీ యొక్క కృపతో నాకు ఇది అందింది, ఇది నాకు ప్రసాదంగా భావిస్తున్నా. కానీ ఇది నడవాలంటే కూడాను నువ్వున్నావు. నేను నిద్రపోతాను, నన్ను నిద్ర లేపేది నువ్వే, ఆర్డర్. లేకపోతే నేను లేవలేను. ప్రతిదీ నీ మీదనే ఆధారపడింది. అందువల్ల బ్రతికినంత కాలం నువ్వు నా దగ్గరే ఉండాలి. నువ్వు ఉంటేనే నేను బ్రతుకుతున్నా.
నువ్వు లేనప్పుడు నేను చనిపోతూ ఉన్న శవంగా మారుతాను. అండర్స్టాండ్? కనుక మన సంప్రదాయంలో మనిషి చచ్చిపోతే శవానికి తల దగ్గర దీపం పెడతారు, చూచారా? అది కారణం. దీపం ఎటువంటిది? నతత్ర సూర్యో భాతి నచంద్ర తారక. సూర్య చంద్ర నక్షత్రాగ్లో ప్రకాశించినటువంటి దివ్యధామం ఏదైతే ఉందో, జ్యోతిర్జ్యోతి మహాజ్యోతి, ఏదైతే దివ్యమైనటువంటి జ్యోతిగా ఉందో, పరంజ్యోతి. హే భగవాన్, నీవు ఉన్నంత వరకు, ఆ జ్యోతి ఉన్నంత వరకు నీ దేహం వెలిగింది, అది ఆరిపోయింది. కాబట్టి బుద్ధి దగ్గర దీపం పెడతారు. ఎందుకని? ఇంకొక జన్మకు వెళుతున్నా నువ్వు కూడా బుద్ధిని నడిపించు. జ్ఞాన దీపేన భాస్వత. పరమాత్మని రికగ్నైజ్ చేసుకుంటూ పోవడం, పరమాత్మను గుర్తిస్తూ పోవడం, పరమాత్మను అప్రిషియేట్ చేస్తూ పోవడం. కనుక ఆయన ఉంటేనే నా దగ్గర అన్ని జరుగుతూ ఉన్నాయి. అండర్స్టాండ్? కాబట్టి ఏది జరిగినా, నా జీవితంలోకి ఏది వచ్చినా రావలసిందే వచ్చింది, రాకూడదైతే వచ్చే అవకాశాలు లేదు. అసంభవాలు ఎప్పుడు జరగవు. నీకు అయిష్టం కావచ్చు, అది వేరే విషయం. అనివార్యాలు ఉండొచ్చేమో గాని అసంభవాలు లేవు ఈ ప్రపంచంలో. అసంభవం అయితే ఎందుకు జరిగింది? ఏదన్నా జరిగింది అంటే జరగవలసింది కనుకనే జరిగింది. కానీ కర్మ చేయడంలో నాకు అధికారం ఉండినా ఫలితం ఇచ్చేటువంటి వాడు భగవంతుడై ఉన్నాడు. జస్ట్ ఇప్పుడు ఏది నాకు అందినా భగవంతుని నుంచే అందుతూ ఉంది. భగవంతుడు ఎట్లా ఇస్తాడు? చట్టాలున్నాయి ఈ ప్రపంచంలో, ధర్మాలున్నాయి. కనుక ఆ భగవంతుడే ధర్మ రూపంలో ఉన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. భగవంతుడు ధర్మ రూపంలో ఉంటేనే నాకు ఇవన్నీ అందుతూ ఉన్నాయి. కనుక చట్టాలకు అనుగుణంగా నడిచేటువంటి ఈ ప్రపంచంలో, ఈ విశ్వధర్మాల్లో అవి జరుగుతూ ఉంటే వాటిని ఆపడం నా శక్తి కాదు. కర్మని ఏవ అధికారః తే మా ఫలేషు. కర్మ చేయడంలో నీకు అధికారం ఉందే కానీ ఫలితంలో లేదు. చట్టం అది. ఇదిగో చూడండి, చిన్నది. సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ ఏందో మీకు అర్థమైపోదు. ఈ స్పీడ్ లో నేను చిటిక వేసి సౌండ్ రాకూడదు, నా వల్ల అవుతుంది? నాదే చిటిక, నాదే, చేతులు నావే, వేళ్లు నావే, వేసేది నేనే, కంట్రోల్ నా దగ్గర లేదు. ఇది చూడండి తమాషా. నా చెయ్యే కనుక నేను చిటికేస్తాను, శబ్దం రాకూడదు, వచ్చేసింది. ఇది ధర్మం. నువ్వు యాక్షన్ చేసిన తర్వాత చట్టబద్ధంగా ఫలితం వస్తుంది, అంతే. నువ్వు ఆపలేవు, సింపుల్, ఆపలేవు. అందువల్ల కర్మ చేస్తూ పోవాలనే గాని కర్మల యొక్క ఫలితాలు కనుక నీ చేతిలో ఉండేటట్లయితే దేవాలయానికి కూడా నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. దేవుడే ఇక్కడ రమ్మంటావు. నువ్వు కృష్ణుడు అంటావు, ఎంతసేపు ఉంటావు స్వామి, రా ప్లీజ్ కమ్. ఆయన బుడబుడబుడబడని చూసిన తర్వాత మళ్ళీ పో, ఇది ఆయన్ని. ఓకే, కుదరదు. ప్రదేశాన్ని రమ్మంటావు, నీ చేతిలో కనుక ఉంటే అప్పుడు ఇక్కడ కూర్చొని, ఈరోజు ఏం వారం? సోమవారం. కాశీ రా మా ఇంటికి, ఎట్లా? విశ్వనాథ రా, గంగమ్మ రా, ఈరోజు ఏం వారం? శనివారం. బాలాజీ రా, లడ్డుతో కూడా. ఎన్నపా ఇది? ఇదంతా జరగవు. ఎందుకని? నీ చేతిలో గనక ఉంటే నువ్వు అనుకున్నట్టుగా జరుగుతాయి. కనుక నీకు బాలాజీ దర్శనం కావాలంటే నువ్వు పోవాలనే గానీ అక్కడికి బాలాజీ ఇక్కడికి రాడు. నీ చేతిలో లేని వ్యవహారం. ఒకవేళ నువ్వు పోయినా దర్శనం కావచ్చు, కాకపోవచ్చు కూడా, అది కూడా ఉంది. మళ్ళీ తీసు అర్థమవుతుంది. అందుకని ప్రతిదీ నేను కర్మ అయితే చేస్తూ ఉన్నానే గాని పరిమితంగా ఉంది గనక నా జ్ఞానము ఏ కర్మకి ఏ ఫలితం నాకు తెలియదు. కర్మలు నేను చేస్తాను, ఫలితం భగవంతుడి చేతిలో ఉంది. ఎందుకని? నీకు ఏ కర్మకి ఏ ఫలితం ఇవ్వాలనో ఆయనకి తెలుసు, నీకు తెలియదు. అన్ని ధర్మాలే. ఇప్పుడు ఒక ఫ్రెండ్ కనిపించాడు అనుకోండి, హలో, ఈయన పోతుంటాడు ఇటు స్కూటర్లో, ఆయన వస్తుంటాడు అట్లా సైకిల్లో, ఆయన ఈయన చూసి హీ అంటాడు. స్పాంటేనియస్, అది తమాషా. దీనికి ఏం పెద్ద ప్లాన్ ఉండదు. మనిషి ఎంత లేనో, ఇది చిన్న విషయంగా కనిపిస్తుంది కానీ ఒక్కసారి అనాటమీ స్టడీ చేస్తే దీన్ని ఎంత పెద్ద విషయం ఇది.
ఫిజియాలజీ, సైకాలజీ అంతా ఇక్కడ ఇంక్లూడ్ అయిపోయింది. అక్కడి నుంచి చూస్తే మనిషి పోతా ఉన్నాడు, ఈయన స్పీడ్ గా పోతున్నాడు, ఆయన స్పీడ్గా ఎట్లా వస్తున్నాడు, ఆయన ఇతను చూశాడు, వెంటనే కళ్ళు చూచే, కళ్ళు గుర్తించలేవు, చూడగలవే గాని, రెటీనా మీద రిఫ్లెక్ట్ కాగలదే గాని, రెటీనా మీద ఏది రిఫ్లెక్ట్ అయ్యిందో మనసు రికగ్నైజ్ చేయాలి. మనసు రికగ్నైజ్ చేసిన తర్వాత స్మృతి తెచ్చుకోవాలి. మళ్ళీ అతను ఎవడాని కళ్ళు చూడాలి, కళ్ళు చూసిన తర్వాత మనసు గుర్తించాలి, మనసు గుర్తించిన తర్వాత స్మృతి, మెమరీ. అతను ఎవరు? ఎంతో మంది కనపడుతున్నారు. ఇతను ఎవరు? ఇతను నా ఫ్రెండ్. ఎప్పుడో మనకు 20 సంవత్సరాల క్రితం వాళ్ళు కూడా కనపడితే మనం ఎయిర్పోర్ట్ లో కనపడితే, రైల్వే స్టేషన్లో అతను కనపడగానే ఎంత క్విక్ సెకండ్ నీ కంటిలో పడింది అతని రూపం, వెంటనే నీ మనసు గుర్తించేసింది. ఒకప్పుడు ఇతను నేను కలిసి ఉమ్మడి వ్యాపారం చేసి అందరిని ముంచామనేది అర్థమైంది. వెంటనే మళ్ళీ స్మృతి వచ్చేసింది. స్మృతి రాగానే, అయ్యా నువ్వు ఇటీవల కలవకపోవడం వల్ల నేను చాలా మందిని ముంచలేకపోయినాను, కలిసావా మళ్ళీ? ఒరే ఇదంతా టైమే లేదే, ఏంటిది? ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. చూచారా? ఇది ఇంత నడుస్తూ ఉంది లోపల మనకు తెలియకుండా. కాబట్టి భగవాన్ కర్మణ ఏవ అధికారహతే మా ఫలేషు. కాబట్టి